మిడ్ మానేర్లో కానీ లోయర్ మానేర్లో కానీ రంగనాయక సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ మల్లన సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళని ఇస్తే కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అని రేపు అంటది సమాజం. ఇగో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? ఇది ఎంతకాలం అవాయిడ్ చేస్తారు? మూసి పెడతారా ప్రాజెక్టు మొత్తం శాశ్వతంగా? పైన కప్పి పెడతారా కనిపించకుండా? ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి. దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేషం, ఇటువైపు కృష్ణాలో ఈ వేషం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి. బోర్ల కింద ఎక్స్టెండెడ్ కల్టివేషన్ నడుస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఆల్రెడీ ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఒక పంపు స్టార్ట్ చేసినాం. మిగతాయి మీరు నడిపేయండి. రేపు నీళ్ళు లేవు కాబట్టి రేపు కృష్ణాలో నీళ్ళు వస్తే అవి కూడా పంపులు రెడీ టు ఆపరేట్ నడపండి. ఇంకో 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రంగారెడ్డి పాలమూరు మొత్తం 100% సస్యశ్యామలం అయిపోతుంది. అత్యధిక భాగం సస్యశ్యామలం అయిపోతుంది. నల్లగొండలో ఇదివరకే ఇచ్చిన నీళ్ల మూలంగా ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా దూరం అయిపోయింది. నల్గొండ జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం మీరు వచ్చిన 40-45 రోజులకే మిగిలేటట్లు లేకుండా చేస్తున్నారే. మీరు అదనపు ప్రయోజనం చేయాలి. ఏమైనా చేస్తే అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు? కేంద్రంలో ఏమైనా తీసుకొని రమ్మంటే, జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకొని. ఏమంటే ప్రొటెస్ట్ చేసిరా కనీసం? వాళ్ళ పాలసీ ఇదట ఇయ్యరట. మరి వాళ్ళే కదా అక్కడ కర్ణాటకలో భద్రకి ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది రాష్ట్రంలో. కాంగ్రెస్ రాగానే విడ్రా చేసేసుకుంది. ఏమని విడ్రా చేసింది? జాతీయ హోదా ఇచ్చే విధానం ఇక ముందు ఉండదు అని చెప్పి విడ్రా చేసుకుంది. ఆడ మీ ప్రభుత్వం ఆడ నోరు మూసుకున్నారు, ప్రొటెస్ట్ చేయలేకపోయినారు. ఆ కారణం చూపించి అలా తెలంగాణ ప్రాజెక్టు కూడా మేము జాతీయ హోదా ఇవ్వము అంటే మరి మీరు ఎన్నికల ప్రణాళికలు ఎందుకు పెట్టిండ్రు? పాలమూరుకు జాతీయ హోదా తీసుకొని వస్తామని ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. మరి మీరు కేంద్రానికి పోయినప్పుడు ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయాలి కదా. వాళ్ళ విధానం కాదట ఇవ్వమన్నారని చెప్పి చేతులు దులుపుకొని వచ్చారు. వాళ్ళు ఇవ్వమన్నది మీరు ఒప్పుకోవడానికేనే ఉన్నారా? మీరు కొట్లాడరా? అడగరా రాష్ట్రం కోసం? అది వేయలేకపోయినరు. సప్లై చేయకుండా సంతకం పెట్టొచ్చారు. ఓయబాకి ఇదే పని కనుక నిజంగానే కేసీఆర్ ఉండి అలా చేసింటే ఊరూరు దుమ్మెత్తిపోస్తుంది, ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కావాలి కుక్కల్లాగున్నామని మాట్లాడుకునేటువంటి కొంతమంది అపరమేధావులు మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళు ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ళ కోసం కదా, నీటికే విఘాతం కలుగుతుంటే మళ్ళీ ఏం పని చేస్తారు? ఏం మాట్లాడతారు? ఆలోచన చేయండి, అధ్యయనం చేయండి. ఈ గొప్ప గౌరవ ప్రభుత్వానికి మీ గొప్ప గౌరవ సూచనలు ఇవ్వండి, సరిచేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఇవాళ వాళ్ళు రూపొందించేటువంటి ఆపరేషన్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనకు వంత పాడే విధంగానే ఉంటాయి. దాంట్లో మీకు ఏం అనుమానం లేదు. ఒక్కొక్కటిగా చాలా స్లోగా ఇట్లా ధారాదత్తం చేసేస్తారు వాళ్ళు మన ప్రయోజనాన్ని. అందుకే రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలోచించండి. ఇందులో ఉండేటువంటి హేతుబద్ధతను సహేతుకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యేకంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రజల యొక్క భావి అవసరాలకు చాలా పెద్ద ఎత్తున ఇది విఘాతం కలిగేటువంటిది. మంచినీళ్లు, సాగునీళ్లకు కటకట ఏర్పడేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. మనకు రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రయోజనం కనీసం ఒక దశాబ్దం కూడా మిగలకుండా మళ్ళీ మనం సంఘర్షణలోకి పోయేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆలోచించమని
రైతాంగానికి ప్రజానీకానికి విఘ్నులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు ఆషామాషిగా తీసుకోకండి, మీరు లేఖ రాస్తామని సపోర్ట్ చేయకుండా ఉండకండి. ఒట్టి లేఖ రాసే పని కాదు, మీ తక్షణం పోయి కేఆర్ఎంబీలో ఈ 2 ప్రాజెక్టులు కలవకుండా గతంలో ఉన్నటువంటి స్టేటస్ కోలోనే ఉంచండి, ఉండేటట్లు పోరాడండి. అదేవిధంగా మన నీటి హక్కు తేలడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి, వేగవంతంగా నిర్ధారణ కావడానికి. బాగానే సహకరిస్తున్నారు కదా మీకు. ఎమ్మెల్సీలకు 2 కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వాల్సి తెచ్చుకున్నారు. 2 ఎమ్మెల్సీలకు అలగలకు ఒకరి దేవాల్సిన కాడ 2 తెచ్చుకొని 2 మీ జేబులో పడేటట్లు చేసుకున్నారు. మీరు కాంగ్రెస్తో పెద్ద ఫైట్ చేసేటోళ్ళు జాతీయ స్థాయిలో. మేము ఏడాది 2 ఏళ్ల కింద పంపించిన బిల్స్ అన్నీ కూడా ఆడ పెండింగ్లో ఉంటాయి. మీరు పోగానే పెద్ద అయస్కాంతం లాగా చాలా ప్రేమపూర్వకంగా మేము అయిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అన్నాడు కదా కేంద్ర మంత్రుల్ని కలిసి వచ్చి, కేసీఆర్ కేంద్రంతో అనవసరంగా ఘర్షణాత్మక వైఖరి కలిగి ఉండి రాష్ట్రానికి నష్టం చేసిండని. మనం ప్రేమాస్పదమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నారు కదా. కృష్ణానది జలాల విషయంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడండి చిత్తశుద్ధి ఉంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలకు ఈ హేతుబద్ధత మీద వాళ్ళని జవాబు ఇవ్వమనండి, చర్యలు తీసుకోమనండి. ఇవాళ రోజు మాట్లాడుతూనే ఉన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచే వాళ్ళు మొదలుపెట్టింది మాట్లాడడం. మేము పట్టించుకోము దాన్ని. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, అవసరమైన